हाय मैम, सबको दीदी हाय मैम. हाय कलावती, कैसी हो? आज क्या खिलाओगी? ఈరోజు మంచి వంట చేస్తా सोना. अच्छा खाना दे दूंगा सोच रही, मगर अपने पुलाव बोलते हैं, मगर इसको तो बिरयानी बोलना चाहिए. थोड़ा तरकारी डाल के बनाती मैं. और अच्छा आपको ठीक है, सामान ला के दिखाओ. తేగ చట్నీ ఉదర్. ఈరోజు మనం వండుకునే వంట ఏంటంటే అది కూరగాయలతోటి బిర్యానీ. అంటే బిర్యానీ అంటే మన తెలుగులో పులావే అంటారు అనుకో, కానీ ఇది ఇందులో అంటే బిర్యానీ. కానీ కూరగాయలు వేసినందుకు మనం బిర్యానీ అనాలి. దాన్ని బట్టి ఈరోజు దానికి సరిపోయినంత నేను ఈ కటోరీతోటి 2 కటోరీలు బియ్యం తీసుకున్నాను. అంటే అర్ధ కిలోకు కొంచెం తక్కువ, దాంట్లోకి వేసేది ఏంటంటే గోబీ పూలు, ఆఫ్ ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు, 1 నిమ్మకాయ, దీనికి కలిసిపోయినంత అది క్యారెట్, బీర్నిస్కాయ, మళ్ళీ కొన్ని ఆలుగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, మళ్ళీ దీంట్లో కొంచెం 4 అంటే చిన్న చిన్న పీసులు అల్లం వెల్లిపాయ. అంటే వెల్లిపాయ ఇది అల్లము. దీంట్లో కొంచెం ఒక ఫ్రెష్ ఉండాలని ఒక 4 ఇవి. ఇంకా ఇది జీడిపప్పు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1 స్టార్ పువ్వు, 1 దాల్చిన కట్టే, 1 అది చార్జీరా, కొంచెం పెరుగు. అంటే ఒక చిన్న చెట్ట కటోరీ అంతా. ఇవన్నీ కలిపి నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. దీన్ని మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది చూసి మాది ఛానల్ సబ్కా దీది హ్యాండ్ కళావతిక ఛానల్లో మీరు లైక్ చేయండి, దీన్ని షేర్ చేసుకోండి. सब्सक्राइब सोनू मत करो मजाक. ఓకే, ముందు మనం స్టార్ట్స్ हाँ ముందు మనం స్టవ్ తీసుకున్నాం. దీనికి ఒకటి ఇది పెట్టేస్తా నీళ్ళు. ఇది అన్నం బియ్యం దమ్ వేయడానికి. సెకండ్ మనం కడాయి పెట్టేస్తున్నాం. కడాయి అయితేనే ఉల్లిగడ్డ సన్న కోసే జాగల నేను ఇది తీసుకున్నాను తురుము పీట. దీంతో మనం కొంచెం తురుము చేసుకుంటే దీంతో అన్నంగా వస్తుంది. నేను ఆల్రెడీ కొంచెం తురుము వేసిన, ఇంకొక సగం తురుముకున్నా. దీంట్లోకి వెళ్ళి 2 విధాలు ఆడుకోవచ్చు మనం. నేను ఒకటి మర్చిపోయినా, పెరుగు చట్నీ కోసం నేను ఏమేమి వేయాలంటే, పెరుగు చట్నీ దీని ఎక్కడ తినాలి కనుక మనకు పెరుగు కొంచెం తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిగడ్డ, దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్, దీంట్లో ఇంకా సరిపోయినంత ఉప్పు వేసుకుంటే చట్నీ రెడీ అయినట్లు. पान में पहले अपन थोड़ा ये 2 डाल देती हैं. ఉప్పు వేసుకున్నాం, సరిపోతుంటే ఉప్పు వేసుకున్నాం. కొంచెం నీళ్ళు వేస్తాం. నీళ్ళు మసలే వరకు మేము మళ్ళీ అది దీన్ని రెడీ చేస్తాం. ఫస్ట్ మనము జీడిపప్పు వేయించుకున్నాం. చేసి స్టార్ట్. ముందు మనం అదే జీడిపప్పు కాల్చుకున్నాము. కొన్ని దూరం పెట్టుకోవాలి. జీడిపప్పు ముందు మనం కూడా జీడిపప్పు నూనెలో వేసుకొని పక్కకు పెట్టుకున్నాము. 2 మనం కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ అది ఉంటే బాగా ఎర్రగా అయిపోతే మాడిపోతుంది. కనుక దీన్ని మనం కొంచెం నూనె ఎర్రగాగానే చిన్నగా చేసేసుకోవాలి. దానికి చిన్నగా చేసి కొంచెం ఇట్లా కలుపుతూ ఉంటే ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలిపేస్తే మంచిగా ఉల్లిగడ్డ ఎర్రగా అవుతుంది. దీంట్లో కొంచెం మనకు మసాలా అవుతుంది. పక్కన మనకు నీళ్ళవి మరుగుతున్నాయి. దీంట్లో మనం బియ్యం వేసేస్తాం.
లేదు. బియ్యం మంచిగా నాని ఒక గంట నాని, ఇంకా మనకు ఎక్కువ ఉడికితే మరి అది అవుతుంది. దాన్ని బట్టి మనం చూసుకోవాలి బియ్యంకి ఎంత ఉడకాలి అనేది. నేను చూపిస్తాను దాంట్లో ఎంత కావాలనేది చూపించి చెప్తా. ఇవి బాస్మతి బియ్యం లాంటివే కానీ కొంచెం సోనా మైసూర్ కావు, సేమ్ అసంటివే. బాస్మతి కూడా కావు. ఇది ఇండియా గేట్ అని బియ్యం, అది దాని బియ్యం వేసినా కొంచెం కరివేపాకు వేసినా కొంచెం కొత్తిమీర అవి వేసినా కొంచెం ఉడకది. ఇంకా దానికి మనం కొంచెం మంచిగా ఉడకబట్టినాక పంపేస్తాం. ఈ ఉల్లిగడ్డ అయితే టైం పెట్టి సో నీకు ఇవి బ్రౌన్గా చేసిన సగం మంచిగా ముట్ట కలుపుకొని దీంట్లో వేసేసి అన్ని కూరగాయలు అంతా వేసుకొని కలుపుకున్నాం. ఇవి కొంచెం నూనెలో తలాయించేసుకున్న ఆలుగడ్డ, గోబీ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం లవంగా దంచి వేసేసిన. దాంట్లో కొంచెం కారం తక్కువ ఉంది కనుక మనం కొంచెం పొట్టి కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ అన్నీ కలిపి వేసేస్తాం. ఉల్లిగడ్డ మసాలా అట్లనే కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక్క మిరపకాయ, పెరుగు, కొంచెం ఉప్పు వేస్తా. జీరా పౌడర్ వేస్తా. ఎక్కువ మసాలా వేస్తే ఒక మళ్ళీ అది యాసిడిటీ వస్తుంది అంటే కొంచెం కొంచెం వేస్తా. కొంచెం ధనియాల పౌడర్ వేస్తా. ఇది మంచిగా కొంచెం వేడి గరం కొంచెం మనం కాల్చుకుని నూనె వేసేద్దాం. దీని మీద కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం మనం జీడిపప్పు కాల్చుకున్నాం కదా నూనెలో, అవి కొంచెం ఉల్లిగడ్డ మీదకి వెళ్ళేసేసి అట్లనే కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకున్నాం. కొంచెం నెయ్యి వేస్తా. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తా. ఇట్లా ఇట్లా మనం ఒక 15 నిమిషాలు దమ్ములో పెట్టినాం కదా, ఇప్పుడు అయ్యిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు మనది బిర్యానీ రెడీ. అమేజింగ్. ఎస్, తిని చూద్దాం ఎట్లుందో కనుక్కో. ఇది మనం ముందు టేస్ట్ చేద్దాం, దీన్ని ఎట్లుంది ఏందనేది మళ్ళీ మీకు చూసి చెప్తా.
సరేనా? సరే जा रही हो तो సరే, ముందు మనం తిని చూద్దాం. ये हाँ? कलर की अच्छी खुशबू आ रही है. पुलाव दिखाओ. వావ్, టేస్ట్ కుక్క చేసి చూద్దాం. ఇగో కింద మొత్తం కూరగాయలు ఉన్నాయి, మీదనే అన్నం కనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంది ఏంది అనేది నేను చెప్తా. అది ఎట్లన్నా కరెక్టే చెప్తా, ఎందుకంటే అది ఖరాబ్ అయిన కుక్క నేను ఖరాబ్ ఉందనే చెప్తా. దీంట్లో ఎట్లుంది అనేది చాలా వేడి ఉంది, అందుకే తినలేకపోతున్నా. ఇప్పుడు తింటా. నాకైతే మంచి అనిపిస్తుంది. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కానీ పర్వాలేదు, మంచిగా అయింది. रायता लो. ముందు దీన్ని టేస్ట్ చేస్తున్నా. నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. కొనిక నేను అది చేసిన పెరుగు చట్నీ అది కలుపుకొని తింటా. చాలా టేస్ట్ అనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. చట్నీలో ఒక పెరుగులో కొంచెం ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర పౌడర్ వేసిన, ఏం ఎక్కువ వేయలేదు. దాన్ని బి తినబడి మంచిగా అనిపిస్తుంది. కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్నాం కనుక ఇది బి ఉడికిపోయింది. చూడు, ఇవి ఆలుగడ్డ కుక్క ఉడికిపోయింది. మస్తు టేస్ట్ ఉంది చూడండి. మీరు ఒకసారి చేసుకొని తినండి, తెలుస్తుంది. బాగా మంచిగా అనిపిస్తుంది. మీరు ఇట్లా చేసుకున్నట్లుంటే మా వీడియో सबको दीदी అండ్ కళావతిక అగర్ మీ వీడియో మంచిగా అనిపించి మీరు ఇట్లా అదంటే మాకు మా వీడియో షేర్ చేసుకోండి, లైక్స్ ఇచ్చేయండి అండ్ सब्सक्राइब. मुझे भी तो दे दो. हाँ सुना, ले लो, बहुत देख लेना आप टेस्ट. मैं ले लेती हूँ, तुम खाओ खिलाती. नीचे से ले लो सुना, वेज नीचे है ना, उसमें थोड़ा नमक पिक्के लगे, मुझे बता भी दिया. थोड़ा ले लो सुना नीचे के साथ. बस खा के देखो सुना, बहुत गर्म है. पिक्के पूरा, मुझे तो सही लग रहे हैं पिक्के ना. अच्छा है खिलाती. जो भी है सही बता दो लोगों को. दोनों मिलकर चलो बाय बोल दो. बाय బాయ్. మా ఛానల్ పసంद అయితే మీరు మాకు లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.